అందరికీ నమస్కారం అండి. తిరుమలలో లడ్డూ విధానంపై టీటీడీ తీసుకొచ్చిన నూతన విధానం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం లడ్డూలు ఎవరు తీసుకోవాలన్నా కూడా అంటే దర్శనం టికెట్లు ఉన్న భక్తులు టికెట్ చూపిస్తే 4 నుంచి 6 లడ్డూలు ఇస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే దర్శన టికెట్ లేని భక్తులకి ఆధార్ కార్డు చూపిస్తే 2 లడ్డూలు ఒక్కో భక్తులకి ఇస్తామని కూడా టీటీడీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. దీనిపైన అధికారులు ఇచ్చే క్లారిటీ ఏంటంటే తిరుమలలో లడ్డూ దళారులు ప్రసాదం దళారులు తాము గుర్తించామని, అందుకని వీరిని నియంత్రించేందుకు వాళ్ళు మళ్లీ పెద్ద సంఖ్యలో లడ్డూలు తీసుకోకుండా నియంత్రించేందుకు ఈ చర్య అయితే చేపట్టామని చెప్తున్నారు. అయితే దీనిపైన కొంతమంది భక్తులు అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తాము అప్పటికే దర్శనంలో అలసిపోయి ఉన్న భక్తులు ఏదైనా స్వామిని దర్శించుకొని దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉన్న లడ్డూ కౌంటర్కి వెళ్ళి భక్తులు తీసుకుంటారు. అక్కడ మళ్ళీ వెళ్ళి క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందంటున్నారు. అలాగే అందినన్ని లడ్డూలు కావలసినన్ని లడ్డూలు తమకు ఇవ్వకపోతే ఎలా అన్న ప్రశ్న కూడా వారి నుంచి వస్తోంది. ఎందుకంటే గతంలో టీటీడీ అంటే 2017 డిసెంబర్ 7న టీటీడీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే 25 రూపాయల నుంచి అదనపు లడ్డూలను 50 రూపాయలకు ధర పెంచడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే తాము ఏదైతే లడ్డూ తయారీకి దాదాపు దగ్గర 40 రూపాయల దాకా ఒక్కో లడ్డు ఖర్చు అవుతుంది కాబట్టి తాము పెంచాల్సి వస్తోంది. 50 రూపాయలు చేస్తే భక్తులకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము, లడ్డూలు కొరత లేదు, దళారులకు సంబంధించి కూడా ఇబ్బంది ఉండదు, కావలసిన లడ్డూలు విక్రయాలు చేస్తాము, అదనపు లడ్డూలు అంటూ అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత అదనపు లడ్డూలు కావలసిన భక్తులు 50 రూపాయలు చెల్లించి ఆ లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటూ వస్తున్నారు. అయితే మళ్ళీ 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అంటే టీడీపీ ప్రభుత్వంలో లడ్డూల ధరను నేరుగా 50 రూపాయలు అంటే డబల్ 25 రూపాయలు ఉండేది 50 రూపాయలకు ఆ లడ్డు ధర పెంచడం జరిగింది. అప్పటిదాకా 25 రూపాయలు ఉండే వడను 100 రూపాయలు పెంచడం జరిగింది. 100 రూపాయలు ఉండే పెద్ద లడ్డును అంటే కళ్యాణం లడ్డును 200 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా నేరుగా లడ్డూల ధరలు టీడీపీ ప్రభుత్వ హయాంలో పెంచితే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్రత్యక్షంగా అంటే పైకి కనిపించకుండా లడ్డూల ధరలు పరోక్షంగా పెరిగాయని చెప్పచ్చు. ఎందుకంటే అప్పటిదాకా అదనపు లడ్డూలను 50 రూపాయలకు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పెంచడం జరిగితే అట్లాగే వడలు ఇతర ప్రసాదాలు కూడా. అయితే 2019లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరోక్షంగా అంటే భక్తులకు ఇచ్చే సబ్సిడీ లడ్డూల రేట్లు పెంచారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అదనపు లడ్డూల ధరను మాత్రం 25 నుంచి 50 రూపాయలకు పెంచారు, బయట కావలసిన లడ్డూలు ఇస్తూ వచ్చారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత ఈ అదనపు లడ్డూల ధరల్లో 50 రూపాయలు పెంచలేదు. కానీ ఏదైతే భక్తులకు స్వామివారి దర్శనం వెళ్ళేటప్పుడు ఇచ్చే 4 లడ్డూలు సబ్సిడీ లడ్డూల మాత్రం వాటిలో కోత విధించి ఒక ఉచిత లడ్డు మాత్రమే ఇవ్వడం ప్రారంభించింది. అంటే 4 లడ్డూలు 70 రూపాయలకు అప్పుడు వచ్చేవి. అంటే 2 25 రూపాయల లడ్డూలు, 2 10 రూపాయల లడ్డూలు, అంటే అవి 50 ప్లస్ ఒక 20 70 రూపాయలకు 4 లడ్డూలు ఒక్కో భక్తుడు వచ్చేదన్నమాట. దాంతో తర్వాత ఈ 50 అదే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అదనపు లడ్డూలు కావాలంటే ఎన్నైనా ఇస్తామని చెప్పి ఈ సబ్సిడీ లడ్డూలు మాత్రం కేవలం ఒక ఉచిత లడ్డు ఇస్తాం, సబ్సిడీ లడ్డూలు పూర్తిగా ఎత్తేసి ఒక ఉచిత లడ్డు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అంటే అప్పట్లో 70 రూపాయలకు 4 లడ్డూలు వస్తే అంటే నేను చెప్పేది సబ్సిడీ లడ్డూలు దర్శనం టికెట్ పైన వచ్చేది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక అదే 4 లడ్డూలు పొందాలంటే భక్తులకి ఒక ఉచిత లడ్డు ప్లస్ 3 50 రూపాయల లడ్డు కలిపి 200 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 104 లడ్డూలు రావాలంటే 130 రూపాయలు అదనంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా అటు వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా పోటీగా ఈ లడ్డూల ధరలు పెంచారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లడ్డూల కొరతను అధిగమించేందుకు మరి ఎందుకో తెలియదు కానీ టీటీడీ ఈ విధంగా దళారుల నియంత్రణ కోసం అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనివల్ల
టీటీడీ ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఇది దళాలను నియంత్రించాలన్న ఆ లక్ష్యం మరి నెరవేరుతుందో లేదో కానీ దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కొంత అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఇంతవరకు అయితే కావలసిన లడ్డూలు వచ్చేవి, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, భక్తులు వెళ్ళి ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు వస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే కేవలం 4 నుంచి 6 లడ్డూలు ఇస్తాము దర్శన టికెట్ ఉన్న భక్తునికి, అలాగే దర్శన టికెట్ లేని భక్తులకి 2 మాత్రమే ఆధార్ కార్డు మీద ఇస్తామని చెప్పారు. ఇక్కడే ఇంకో విషయం గమనించాల్సిన అంశం ఏంటంటే కొంతమంది భక్తులు స్వామివారి దర్శనం కాదు, కొంత రద్దీ సమయాల్లోనూ మిగతా సమయాల్లో వస్తుంటారు, ఎలాగోలా దర్శనం చేసుకుందామని చెప్పి తిరుమలకు వచ్చేస్తారు. అయితే తీరా అక్కడికి వచ్చిన తర్వాత దర్శనం కాకపోతే స్వామివారి ముందు ఆలయాన్ని నమస్కరించుకొని ఆ తర్వాత కాబట్టి మొక్కులు చెల్లించుకొని ఆ లడ్డూలను తీసుకొని అదే ఒక మనం భగవంతుని చూసిన దాంతో సమానంగా వాళ్ళు భావించి తిరిగి తమ ఇళ్లకు వెళ్ళి ఆ లడ్డూ ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు. అయితే ఇప్పుడు లడ్డూ ప్రసాదం కావలసిన లడ్డూలు కావాలంటే మాత్రం కొంత ఇబ్బంది పడక తప్పదని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఆధార్ కార్డులు కానీ వీటిని చూపించే సమయంలో ఒకసారి సర్వర్లు మొరాయించవచ్చు. ఎందుకంటే గదుల కేటాయింపులోని మిగతా విషయాలు అప్పుడు అడపాదడపా టీటీడీలో ఈ సర్వర్లు మొరాయించడం వల్ల ఇబ్బందులు తలెత్తే సమస్య ఉంటుంది. క్యూ లైన్లో భక్తులు కూడా చాలాసేపు అక్కడే వేచి ఉండాల్సిన సమయం ఏర్పడే ఇబ్బందులు అయితే తరచూ వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి అవరోధాలు కూడా ఉన్నాయి. మరి టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం పారదర్శకంగా భక్తులు ఇబ్బందులు తొలగించే విధంగా ఉంటే అందరూ అభినందిస్తారు. కానీ ఒకవేళ కొత్త సమస్యలు ఎదురయ్యి అది విమర్శల పాలైతే మాత్రం ఖచ్చితంగా టీటీడీతో పాటు అటు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక్కసారి దీని మీద ఒకసారి మళ్ళీ సమీక్ష చేసుకొని ఆ నిర్ణయం ఏదైనా లోటుపాట్లు ఉంటే సవరించుకొని అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం భక్తుల నుంచి మాత్రం వస్తుందని చెప్పచ్చు. నమస్కారం.